I want to talk about the abundant grace to the next level of glory. మనము మహిమలో నూతన స్థాయికి వెళ్ళడానికి మరి దేవుడి నుంచి అధిక కృప పొందుకోనట్టు అనేది ఈరోజు వర్తమానము. సో దాన్ని మనం ధ్యానిద్దాం. లెట్స్ గో టు 2 Corinthians chapter 1 verse 2 to 4. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2 నుంచి 4 వరకు చదువుకుందాం. మన తండ్రి అయిన దేవుని నుండియు ప్రభు అయిన యేసు క్రీస్తు నుండియు కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. All right, let's wait a bit at verse 2. Grace be to you and peace from God our Father and from the Lord Jesus Christ. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. So God is a giver of grace and also peace. So how to receive grace and how to receive peace. మనము ఎలా కృపను పొందుకొని ఎలా శాంతి పొందుకుంటాం అనేది మనం చూడబోతున్నాం. 3వ వచనానికి వెళ్దాం. లెట్స్ గో టు వర్స్ 3. The Father of mercies and the God of all comfort. తెలుగులో చూద్దాం. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు. I want to underline that particular word. సమస్తమైన ఆదరణ. You see that now? In English it says that the God of all comfort. Very powerful word. You know who wrote this? Apostle Paul, who went through a lot of troubles, many times beaten to death, slashed, many things, but he didn't die. He received comfort in every area of his life. So this person is telling us, now this God is a God of all comfort. సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు. ఈ మాట చెప్తుంది మరి పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తాడు. పౌలు ఎన్ని కష్టాలు పడ్డాడో మనం చూసాం. ఎలా రాళ్లతో కొట్టి చంపబడ్డాడో, ఎన్నిసార్లు దెబ్బలు కొట్టారో, జైల్లో వేశారో, మరి అతన్ని మరి సంకెళ్ళతో బంధించారో, మరి అనేక రకాలుగా పౌలు ఇబ్బందులు, బాధలు, కష్టాలు పడ్డాడు. మరి వాటన్నిటిలోనే ఆదరింపబడ్డాడు, కాపాడబడ్డాడు. అటువంటి పౌలు చెప్తున్నాడు ఈ దేవుడి గురించి. సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు. ఎప్పుడు చనిపోతాడో తెలియదు. అలాగని కొన్ని దశాబ్దాలు జీవించాడు పౌలు. ఓడలో, మరి తుఫానులో, మధ్య కట్టికి చీకటి, అనేక గండాల గుండా వెళ్ళాడు పౌలు. మరి ఇంత ఘోరమైనటువంటి మరి పరిస్థితుల గుండా వెళ్ళినటువంటి పౌలు అన్ని పరిస్థితుల్లో కూడా ఆదరణ చూశాడు, వాటన్నిటిని జయించుకొచ్చాడు. అంటే ఈరోజు మనం ఎట్టి బంధకాల్లో ఉన్నా, ఎట్టి కష్టాల్లో ఉన్నా, ఎంత ఘోరమైన బాధలో ఉన్నా మన దేవుడు ఆదరించగలడు. ఒక మనిషి అవ్వచ్చు, కుటుంబం అవ్వచ్చు, ఒక ఊరు, జిల్లా, రాష్ట్రము, దేశము, ఖండము అవ్వచ్చు, ప్రపంచం అంతా అవ్వచ్చు. ద గాడ్ కెన్ కంఫర్ట్ everything. The God of all comfort. So don't tell me that God cannot do it. అందుకే ఇది జరగదు, ఇది అప్పుడు జరిగింది అనకూడదు. You are defying the word called God of all comfort. ఇప్పుడు చేసాడు అద్భుతాలు, ఇప్పుడు చేయడు, ఇప్పుడు విడిపించడు, ఇప్పుడు ఇది జరగదు, ఇప్పుడు అది జరుగుతుంది. You cannot say దేవుడు ఇది చేయలేడు అనడానికి లేదు. ఏ విషయంలో అయినా ఆదరణ దయచేయగల దేవుడు అంట. Paul, who has been persecuted to the core in every area of his life, testified that this God has comforted me in every area. So the God of all comfort. Let's read verse 3-4. 4వ వచనానికి వెళ్దాం. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగల వారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. Now let me talk about this. Who comforteth in all our tribulation, that we may be able to comfort them which are in any trouble, by the comforter wherewith we ourselves are comforted of God. When Jesus died on the cross and he shed his blood, you know what he gave? He has given us the Holy Ghost, and we call the Holy Ghost as the comforter. The comforter. That means the one who is in us can comfort us from every situation. చూడండి, దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనా ఆదరించుటకు శక్తి గల వారు మగునట్లు. ఇప్పుడు చూడండి, ఒక శ్రమ వచ్చింది. ఆ శ్రమ నుంచి మరి దేవుడు పౌల్ని ఆదరించాడంట. అది ఘోరమైన శ్రమ. అలాంటి శ్రమలో ఉన్న వారిని ఆదరించడానికి పౌలుకి సామర్థ్యం దొరికిందంట. అందుకని చనిపోయిన వారిని కూడా పౌలు అనేసార్లు లేపాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు అధిక సామర్థ్యాన్ని ఇచ్చి ఆదరిస్తాడంట. యు సీ దట్ నౌ? సో నౌ the Holy Ghost will take us to the next level, so that we'll be comforted even from that which is troubling on the body of Christ. ఇప్పుడు విశ్వాసులను బాధపెడుతుంది అనుకుందాం. అయితే ఇప్పుడు నీలో పరిశుద్ధాత్ముడు నిన్ను లేవనెత్తి కొత్త స్థాయికి తీసుకెళ్ళి మరి నిన్ను ఆదరించి నీ ద్వారా లోకాన్ని ఆదరించడానికి సిద్ధం చేస్తున్నాడు. యు సీ దట్ నా?
సో దిస్ ఈజ్ టు లిఫ్ట్ అప్ ద చర్చ్ టు ఎ నెక్స్ట్ లెవెల్. ఇక్కడ చూడండి, దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించున్నాడు అంటే, ఇన్ని శ్రమల గుండా వెళ్ళిన పౌలు అంటాడు, దేనికి భయపడొద్దు, అన్నిటిని నేను ఎదురు చూసా. దెబ్బలు తిన్నా, తిండి లేదు, నిద్ర లేదు, మరణగండము, రకరకాల బాధలు, పాము కరిచింది, ఓడలో ఉండిపోయి అనేక శ్రమలు అని ఆదరించాడు. కాబట్టి మిమ్మల్ని కూడా ఆదరించగలని అనుభవపూర్వకంగా చెప్తున్నాడు. సో Paul was lifted up. Every time he had a higher level of attack, he went even higher than that level of attack. మరి ఎప్పుడైతే శత్రువు ఒక కొత్త స్థాయిలో మరి పౌలుని ఇబ్బంది పెడుతున్నాడో, దేవుడు పౌలుని అంతకంటే గొప్ప స్థాయికి తీసుకెళ్తున్నాడు. దేవుడు ఇప్పుడు సంఘాన్ని హెచ్చించి దానికంటే గొప్ప స్థాయిలో పెట్టినప్పుడు, మరి దాని నుంచి బాధపడుతున్నటువంటి వారిని ఆదరించే సామర్థ్యము దేవుడు మరి తన బిడ్డలకి ఇవ్వబోతున్నాడు. దేవుడు మీ జీవితాల్లో అద్భుతాలు చేయబోతున్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు డూ మిరకల్స్. ఎస్పెషల్లీ ఈ సర్మన్ బోధిస్తుండగా, even as I am teaching, the Holy Spirit will bless you and it will comfort you in the area where you have not been comforted for years. If you are 70 and you are having discomfort for 50-60 years, you will be comforted, elevating you, lifting you up. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మీ శ్రమల్లో, మీ బాధల్లో మిమ్మల్ని ఆదరిస్తూ ఉంటాడు. The next level of glory. There is going to be a healing revival. You will see explosion of miracles. సిద్ధపడండి, ఈ వర్తమానంలో దేవుడు అనేకల జీవితాలు అద్భుతాలు చేస్తాడు. ఎందుకంటే ఆయన సమస్తమును ఆదరించు దేవుడు అండి. హీస్ గోయింగ్ టు కంఫర్ట్ యూ. సో ద లార్డ్ ఈస్ గోయింగ్ టు కంఫర్ట్ అట్ దట్ సేమ్ లెవెల్. టు వాట్ ఎక్స్టెంట్ యూ హావ్ బీన్ ఫ్రీక్డ్ అవుట్, యూ హావ్ బీన్ టార్చర్డ్, టార్మెంటెడ్, టు ద సేమ్, ఈవెన్ బియాండ్ దట్ ఎక్స్టెంట్ గాడ్ విల్ కంఫర్ట్ యూ. నీవెంత బాధ అయితే పొందావో అంతకంటే గొప్ప ఆదరణ దేవుడు ఇవ్వగలడంట. అదే చెప్తున్నాడు, ద గాడ్ ఆఫ్ ఆల్ కంఫర్ట్. ఇది బోధిస్తుండగా ఐ కెన్ సీ మిరకల్స్ హ్యాపెనింగ్. భూమి దాని సంపూర్ణత యెహోవాదే. సో యాజ్ ఐఎమ్ ప్రీచింగ్ దిస్, ఎక్స్పెక్ట్ ద కంఫర్టర్ టు రైజ్ అండ్ కంఫర్ట్ యూ. మీ ఆర్థికంగా మీరు ఎదుగుతారు, అనేక రకాల్లో ఎదుగుతారు. యూ విల్ బి బెస్ట్ ఇన్ ఎవ్రీ ఏరియా ఇన్ ఎ వెరీ మైటీ వే. ఇఫ్ ద డెవిల్ వాంట్స్ టు ఎక్స్టెండ్ ద అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్, ద లార్డ్ విల్ ఎక్స్టెండ్ దిస్ కంఫర్టబుల్ సిచ్యువేషన్. అందుకే 3వ వచనం చూద్దాం. లెట్స్ రీడ్ 3rd verse one more time. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు. యు సీ దట్ నౌ. 38 సంవత్సరాల పక్షవాడు, పుట్టుగుడ్డివాడు, పుట్టుకు నుంచి వికలాంగుడు, అండ్ హౌ గాడ్ కెన్ డెలివర్ యూ. సో నౌ ద గాడ్ ఆఫ్ ఆల్ కంఫర్ట్. శత్రువు ఎంత బాధ పెట్టాడో నిన్ను, పుట్టుకు నుంచి నాకు అన్ని శ్రమలే బ్రదర్, నా చదువు, నా జీవితము, నేను అన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుని జీవితం అంతా చిక్కుల్లో పడిపోయాను బ్రదర్. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ మెస్ ఇన్ మై లైఫ్, ఐ డిడ్ంట్ డూ రైట్. అందుకే అన్నాడు, సమస్తమైన ఆదరణ, నా జీవితం అయిపోయింది. నో, యూ కెనాట్ సే లార్డ్ ఐఎమ్ 45, ఐఎమ్ 35, I have problems all my life, I have pain, I lost my job, I had this surgery, I had this pain, I've been crying to Jesus all day. In times like this, God can shift everything and increase the level of comfort. You will forget all the agony of years that you have been through. Joseph, he had been through 15 years of pain, agony, torture. He forgot everything when God made him sit on the most powerful throne on the planet. David, when he went through 10 years of chasing unto life, a step between life and death, then when he sat on the throne, he forgot everything. He danced to an extent that he forgot everything. Can you believe somebody running away for 10 years? ప్రాణం గుప్పట్లో పెట్టుకొని 10 సంవత్సరాలు పరిగెట్టినటువంటి దావీదు ఒకసారి సింహాసనంలో కూర్చొని దేవుడు మనసాన్ని తీసుకొస్తున్నప్పుడు నాట్యం ఆడాడు. He danced. Somebody will forget their lifetime pain and start dancing from today. ఎవరైతే జీవితకాలం అయిపోయింది, 50 ఏళ్ళకి బాధపడ్డా, 60 ఏళ్ళు బాధపడాలనుకుంటున్నారో, ఈ రోజు నుంచి మీ జీవిత కాల 50-60 సంవత్సరాల అంగలార్పును దేవుడు నాట్యముగా మార్చును గాక. God can go to that extent and comfort. Expect something to shift in your life today. Change. ఈ రోజు అద్భుతాలు చూస్తారు మీరు. గెట్ రెడీ. యు నాట్ ట్యూన్ ఇన్. ఎవరైనా వేరే వాళ్ళు ఈరోజు చూస్తున్నారా? నువ్వు విశ్వాసివి కావు, ఈరోజు చూస్తున్నావా? యు డిడ్ంట్ ట్యూన్ ఇన్ యాక్సిడెంట్లీ ఫర్ దిస్ సర్మన్. ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ దిస్ గాడ్ హూ సెడ్ ఐ విల్ డూ ఇట్. లెట్ దెమ్ చెక్ ఇట్ నౌ. ఈ వాక్యం చెప్తుండగా అద్భుతాలు చేస్తున్నాను. దట్స్ వై ఐ డిక్లేర్ ఇట్. ట్రెమెండస్ మిరకల్స్. గాడ్ ఆఫ్ ఆల్ కంఫర్ట్ ఈస్ గోయింగ్ టు విజిట్ యూ టుడే. చూడండి, చేయి చాచినప్పుడు అందరిళ్లలో కప్పలు వచ్చాయి, అందరిళ్లలోకి ఈగలు వచ్చాయి. అందరిళ్లలోకి కప్పలు వచ్చినప్పుడు, అందరిళ్లలోకి ఈగలు వచ్చినప్పుడు, అందరింటి మీద వడగడలు పడినప్పుడు దేవుని హస్తము నీ ఇంట్లో నుంచి నిన్ను స్వస్థపరచలేదా? మరి అద్భుతాలు రావా? స్వస్థతలు రావా? ఆపరేషన్లు క్యాన్సిల్ అవ్వవా? నీ ఐశ్వర్యం రావా? విజిట్ manifold miracles in your house. The same hand, God's hand. So Lord is touching his hands and doing these miracles at your place. You see that now? So ఇప్పుడు దేవుడు మీ పరిస్థితిని మార్చడా? Will he not change that situation in your life? Immediately the Lord is going to do these things. Get ready. ఈ రోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఇల్లు, ప్రతి చెయ్య, ప్రతి మనిషి అద్భుతం చూస్తాడు. Everybody. You see that now? How much more the power of God can go and do it. So the God is going to rise up to a new level.
సో నౌ ద గాడ్ ఈస్ టచింగ్ హిస్ హ్యాండ్స్ టు ఎవ్రీ బిలీవర్. ఇది ఎక్కడి నుంచో రాదు, నీలోంచే వస్తుంది. బికాస్ ద గాడ్ ఈజ్ ఇన్ యూ. హీ హ్యాస్ షిఫ్టెడ్ ఇట్ త్రూ హిస్ క్రాస్. ఆయన సిలువ ద్వారా ప్రతి మనిషిలో షిఫ్ట్ చేశాడు. సో ఈ రోజు ఆ పరిశుద్ధాత్మను ప్రజ్వలింపజేస్తాడు, విచ్ ఇట్ సెల్ఫ్ ఇస్ డూయింగ్ మిరకల్స్ త్రూ యూ. దెర్ ఇస్ నథింగ్ ఇన్ మీ. Okay, I'm just using his word to stir up the Holy Ghost in you for you to receive miracles. నీలో ఉండే పరిశుద్ధాత్మను నేను ఈ వాక్యం ద్వారా ప్రజ్వలింపజేస్తున్నాను. నీలో ఉండే పరిశుద్ధాత్ముడు నీకు అద్భుతాలు ఇస్తున్నాడు. దిస్ ఈజ్ ఫర్ యూ. నీ విశ్వాసాన్ని దేవుడు గణపరుస్తున్నాడు. 2 కొరింథీయులు 2:14, 2 Corinthians 2:14. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. కొంతకాలం డౌన్ అవుతాం, బాధపడతాం, కానీ తర్వాత మళ్ళా క్రీస్తునందు విజయోత్సవముతో నిన్ను ఏది ఓడి అంచకుండా యూ విల్ రైజ్ అప్. Now thanks be to God which always causeth us to triumph in Christ. ఓడిపోతావు అనుకున్నావు, that's why, because you believed in Christ you will triumph. ఓడిపోతుంది, నా పనే పోతుంది అనుకున్నావు, నీవు విజయోత్సవంతో ఊరేగిస్తావంట. This is what God is shifting seasons when something is happening. చాలా మందికి బంధకాలు తెగిపోతాయి, చెడు వ్యసనాలు పోతాయి. God will break the chains. 10 years, 20 years, 30 years, ఎంత పెద్ద శ్రమ అని ఎల్లప్పుడూ మనల్ని విజయోత్సవముతో ఊరేగిస్తారంట క్రీస్తునందు. మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సహవాసము కనుపరచుట ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ. ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్, ఎవ్రీ ప్లేస్ అట్ ఆల్ టైమ్ యూ థింక్ యూ విల్ గో డౌన్ బట్ విల్ పాప్ అప్ విత్ విక్టరీ. ప్రతి స్థలములో పౌలు అనుకోండి చచ్చిపోతే ఈ స్థలంలో నేను మునిగిపోతా, ఈ ఓడలో వీళ్ళని చంపేస్తారు, ఇలా అనుకున్నాడు పౌలు. ప్రతి స్థలములో, ప్రతి సంఘటనలో, అన్ని స్థలాల్లో సంఘటనలో విజయోత్సవంతో బయటకు వచ్చాడంట పౌలు భక్తుడు. ఈరోజు ఈ వాక్యం విన్న విశ్వాసులందరూ ఏ ఏ ప్రాంతాల్లో మేము ఓడిపోయాం, మేము ఎదగలేకపోయాం, మేము ఇరుక్కుపోయాం, ఇంతే అనుకుంటున్నారో వాటన్నిటిలో క్రీస్తునందు విజయోత్సవంతో బయటకు వస్తావు. యూ విల్ ట్రయంఫ్ ఇన్ ఎవ్రీ ప్లేస్ ఆల్వేస్. యూ సీ దట్ నౌ ఎవ్రీబడి ఈస్ గోయింగ్ టు ట్రయంఫ్. Every church is going to triumph. Every believer is going to triumph. Enough of the devil. God is telling, enough as enough. ఈ 2 కొరింథీయుల అనే అధ్యాయం ఎప్పుడు కూడా it talks about next level. 2 Corinthians talked about going from glory to glory. Next level. Triumph, comfort, higher level. చూసారా, ఓవర్కమింగ్ డిఫీట్. ఈ 2 కొరింథీయులంతా ఇట్స్ ఫిల్ విత్. 1 కొరింథీయులు ఏమో కొంచెం గద్దింపు, కొంచెం తిట్టుడు, కొంచెము వాళ్ళు ఇవన్నీ ఉంటాయి. 2 Corinthians ఈజ్ నౌ పుషింగ్, మీరు ఈ నేర్చుకోవాలని. 2 Corinthians is literally pushing them to the next level. చూద్దాం 2 Corinthians 3:9-10. శిక్షావిధికి కారణమైన పరిచర్యయే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగు. The Lord is going to lift you up by the Spirit in you. He is comparing now. Look at the glory of the law. Look at the glory of the Spirit. So God is now lifting up the glory. చెప్తున్నాడు, భూమి మీద ఏ మహిమ, దేని మహిమ కూడా నా మహిమను ఆపలేదు. ఆ మహిమ కంటే అధికమించి నిన్ను ఆదరించగలను, దాని మీద విజయం ఇవ్వగలను. విజయోత్సవంతో స్తుతిస్తాం. లెట్ మీ గో టు వర్స్ 10. అత్యధికమైన మహిమ దీనికి ఉండుట వలన. చూడండి, అత్యధిక మహిమ. దేనికైనా మహిమ ఉందా? గాడ్ విల్ గివ్ యూ ఈవెన్ మోర్ గ్లోరీ. ఇక్కడ ఇంగ్లీష్లో చూస్తే ఐ థింక్ బై రీజన్ ఆఫ్ ద గ్లోరీ దట్ ఎక్సెల్లింగ్ గ్లోరీ. అంటే దేని మహిమను లేవనివ్వండి, ద గ్లోరీ ఆఫ్ ద స్పిరిట్ విల్ ఎక్సెల్ ఓవర్ ఇట్. నో మ్యాటర్ వాట్ గ్లోరీ. Glory of the sickness, glory of the pain, glory of death, glory of any disease, let it rise. The devil has a power, but God said, I will give you power over the power of the devil. సైతానునికి శక్తి ఉంది, సామర్థ్యం ఉంది. నేను శత్రువు బలమంతటి మీద నీకు అధికారం ఇస్తాను. I will give you more glory. So I have more glory than Pharaoh. Moses had more glory than all of Egypt, the magicians, and also Pharaoh's glory. Maybe Moses is 100 times more powerful than Pharaoh and his magicians. You see that now? He could drown them and bring it out. Somebody is raising to the level of glory. By reason of glory that excel, there is a Holy Spirit in you. By reason, it is telling, I will excel now. I will excel. Somebody talk to yourself and say, Holy Spirit in me, excel and rise above that is stopping you. మరి పిల్లలు పట్టుకుండా ఆపుతుందా నిన్ను? మరి నీ కడుపులో గడ్డలు ఉన్నాయా, రక్తస్రావమా, ఫెలోపియన్ ట్యూబ్సా, స్పెర్మ్ కౌంట్ తక్కువ, నీకు పిల్లవలేదా, డబ్బులు లేవా, మరణగండమా, క్యాన్సరా, ఎయిడ్సా, whatever, Holy Spirit will rise up from inside and excel any glory that is stopping it. Now the glory is trying to excel in you. This is the season now. The season of excelling glory from your spirit is ready. నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. లోకంలో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పడు. But this is the time and self from inside and take over what has unlocked the planet. You see that now? God is telling, if anything is rising till now, the spirit in you will rise. There is nothing that can rise above the spirit. ఈ ఆత్మలో ఉండేటువంటి మహిమ
దాన్ని దానికంటే పైకి ఏది ఎక్కలేదు, అదే ఎక్కుతుందంట పైకి. దట్ విల్ ఓన్లీ బి లిఫ్టెడ్ అప్. అదే ఏ మహిమనైనా అధిగమిస్తుందండి. అందుకే చెప్తున్నాడు, బై ద రీజన్ ఆఫ్ ద గ్లోరీ దట్ ఎక్సెల్లెత్. అత్యధికమైన మహిమ దీనికి ఉండుట వలన, దేనికి లేదు మహిమ, అత్యధికమైన మహిమ నీలో ఉండే ఆత్మకే ఉంది. అత్యధికమైన మహిమ నీలో నుంచి బయటకు వచ్చి నిన్ను ఇబ్బంది పరిచే దాన్ని అధిగమించును గాక. యు సీ దట్ నౌ వెన్ గాడ్ గివ్స్ యు సంథింగ్, హీ నోస్ వాట్ ఈస్ గోయింగ్ టు స్టాప్ ఇట్ అండ్ హీ విల్ అలౌ దట్ టు రైజ్ ఇన్సైడ్ యూ అండ్ టేక్ ఇట్ ఓవర్. 2 కొరింథీయులు 3:17-18, 2 Corinthians 3:17 and 18. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ See that స్వాతంత్రం. now? ఎక్కడ ఆత్మ ఉందో స్వాతంత్రం. there is no bondage, there is no bondage, no prison, no snake bite. మరి ఓడలో ఇరుక్కుపోయాడు పౌలు, పాంకర్ చేసింది, రాళ్ళతో కొట్టి చంపేశారు, లోపల చెరసల్లో వేసేశారు, ఇన్నర్ ప్రిజన్ అంటే చేతులు కాళ్ళు కట్టేసి. కానీ పౌల్లో ఆత్మ ఉంది. ఎక్కడ ఆత్మ ఉంది అక్కడ ఏంటంట? లిబర్టీ, స్వాతంత్రం. somebody is breaking every shackle and coming out. you see that now? the Lord is raising up the church. ప్రభువే ఆత్మ గనక ఎక్కడ ఆత్మ ఉన్న అక్కడ ఏముంటుందంట? స్వాతంత్రం. ఒకసారి గాడ్ విల్ లాక్ డౌన్ టు టేక్ యూ టు ద నెక్స్ట్ లెవెల్. నౌ టు టెల్ యూ యువర్ లిబర్టీ ఈస్ ఇన్ లాక్ డౌన్. నౌ ద స్పిరిట్ ఈస్ టెల్లింగ్ ఐ విల్ రైజ్ అప్ అండ్ బ్రేక్ ద లాక్ డౌన్. మీరు చూస్తే పౌల్ వాజ్ కెప్ట్ ఇన్ ద ఇన్నర్ ప్రిజన్. మరి చెరసాల్లో అన్నిటికంటే లోపల భాగం వేసి చేతులు కాళ్ళు కట్టేశారంట. యు సీ దట్ నా? అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చేసిందంట దూత. లిబర్టీ. నువ్వు యేసులో రక్తం అంగీకరిస్తే కనుక యువర్ ఆల్వేస్ సపోజ్ టు ఆపరేట్ ఇన్ లిబర్టీ. సో ద స్పిరిట్, ఎవరైతే యేసు నమ్ముతున్నారో యు ఆర్ సపోజ్ టు లివ్ ఇన్ లిబర్టీ. కానీ మనము బంధింపడ్డామంటే ఏంటి? నౌ ఇట్ విల్ రైజ్ అప్ ఇట్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ గ్లోరీ. లెట్స్ రీడ్ వర్స్ 18 as well. 18 కూడా చదువుదాం. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మచేత ఆపోలికగానే ఎలా మార్చబడుచున్నాము. వస్తుంది స్వేచ్ఛ? బై గోయింగ్ టు ద నెక్స్ట్ లెవెల్. అధిక మహిమతో యూ విల్ గెట్ లిబర్టీ. ఈ మహిమను బంధించేసిందా, దెన్ యూ విల్ గో టు ద నెక్స్ట్ లెవెల్ అండ్ బీ ఫ్రీ. అక్కడ బంధించిందా, నెక్స్ట్ లెవెల్. అక్కడ బంధిందా, నెక్స్ట్ లెవెల్. అలాగా యూ విల్ గో టు ద లెవెల్ ఆఫ్ క్రైస్ట్. యూ కెనాట్ బి బౌండ్. యూ సీ దట్ నౌ? ఐ హోప్ సంబడీ ఈస్ గెటింగ్ దిస్. అందుకే ఐ హావ్ అనౌన్స్డ్ రిడెంప్షన్ ఈవెన్ బై ద మెసేజ్ చదువుతున్నప్పుడు ఐఎమ్ సీయింగ్ డేంజరస్ మిరకల్స్. ఈవెన్ మిరకల్స్ అట్ ద టైమ్ ఆఫ్ జీసస్ అండ్ డిసైపుల్స్ అండ్ అపోస్టల్స్ డిడ్. ఈవెన్ ద స్పిరిట్ ఈస్ టెల్లింగ్, నేను చేయ కార్యాలు నాకంటే గొప్ప కార్యాలు అంటే ఆయనే చేస్తాడు ఇప్పుడు కూడా. ద సేమ్ గాడ్. ఐ ఈవెన్ కెన్ సెన్స్ ఈవెన్ దోస్ మిరకల్స్ బికాస్ దే హ్యావ్ షట్ డౌన్ హిస్ పవర్. దే సెడ్ హీ విల్ నాట్ డూ ఎనీ మిరకల్స్. దే హ్యావ్ లిమిటెడ్ హిమ్. హౌ కెన్ యూ లిమిట్ ద అన్లిమిటెడ్ గాడ్? How can you limit his glory? How can you limit his freedom? Where there is spirit, there is liberty. ఎలా వస్తుందంట? ఎక్కడ ప్రభావం ఉంది అక్కడ స్వేచ్ఛ ఉంటుందంట. మరి స్వేచ్ఛ ఎలాగ వస్తుంది? మహిమ నుంచి అధిక మహిమ. ఇప్పుడు మనకు మహిమ ఉంది కానీ మహిమ బంధింపబడ్డది. అందుకే పరిశుద్ధాత్మ చెప్తున్నాడు, ఐ విల్ టేక్ యూ టు ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ గ్లోరీ సో యూ విల్ గెట్ లిబర్టీ. ఇప్పుడు హెలికాప్టర్ ఒక రేంజ్లో వెళ్తుంది, ఇంకా స్పీడ్కి వెళ్ళాలంటే ప్లేన్స్. ఎంత పైకి వెళ్తేనే అంత ఫాస్ట్గా వెళ్ళగలవు. సో ఇఫ్ యూ వాంట్ టు బి ఫ్రీ, చూడండి పక్షి ఇక్కడ కింద ఉంటే ఎగరదు, కొంచెం పైకి వెళ్ళగా ఎగురుతుంది. ద సేమ్ వే వీ విల్ బి ఫ్రీ when we go to the next level in glory. You see this chapter, the whole chapter of 2 Corinthians, the Lord is telling, this is Paul pushing the church to the next level of glory. కొరింథీయుల్ని వాళ్ళని తిట్టి కొంచెం చెప్పి బాగు చేసి ఇప్పుడు మీరు రెండో స్థాయికి వెళ్ళాలని చెప్పి వాళ్ళని గింటుతున్నాడు పౌలు. సో గాడ్ ఇస్ గివింగ్ దిస్ సర్మన్ టు గో టు ద నెక్స్ట్ లెవెల్. 2 Corinthians 4:3-7. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయములోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త. చూడండి, ద గాస్పల్ విల్ రివీల్ ద గ్లోరీ. చూడండి, ఇన్ హూమ్ ద గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్ హస్ బ్లైండెడ్ ద మైండ్స్ ఆఫ్ దట్ విచ్ బిలీవ్ నాట్, లెస్ట్ ద లైట్ ఆఫ్ ద గ్లోరియస్ గాస్పల్. ద గాస్పల్ ఇట్ సెల్ఫ్ ఇస్ గ్లోరియస్. ఇట్ ఈస్ లైట్. చదవండి. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగజేసెను. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసు క్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించింది. చూసారా హౌ గాడ్ విల్ ఇంక్రీజ్ ద గ్లోరీ విత్ ద లైట్ బై విజ్డమ్, బై రెవల్యూషన్. ఆయన మనకి క్రీస్తునందు నూతనమైన జ్ఞానం ఇచ్చి ఈ జ్ఞానము ద్వారా మనలోంచి వెలుగు తీస్తారంట. సో రెవల్యూషన్ నాలెడ్జ్, యువర్ స్పిరిట్ వాంట్ టు గివ్ యూ రెవల్యూషన్ నాలెడ్జ్ టు మేక్ యూ గో టు ద నెక్స్ట్ లెవెల్. My people are captive due to lack of knowledge. So Holy Spirit will give you knowledge to set you free. Let's read. గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనుటలేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు.
మంటి ఘటాలు, మనము ఆదామును మట్టితో చేశాడు కాబట్టి మళ్ళీ మంటి ఘటాలు అంటున్నాడు. అంటే మంటి ఘటాల్లో చీకటిని వెలుగ్గా మార్చే సామర్థ్యము ప్రతి మంటి ఘటంకి ఇచ్చాడంట. ఎవరైనా ఇది చీకటే అని అన్నారంటే వారిలో జ్ఞానం లేదంట. యు సీ దట్, దట్స్ వాట్ ఈస్ టెల్లింగ్. ఇఫ్ యూ కెన్ సే ఇట్ ఈస్ డార్క్ అండ్ యూ కెనాట్ చేంజ్ ఇట్ ఇంటూ లైట్, ఇట్ ఇస్ బికాస్ యూ ల్యాక్ నాలెడ్జ్. యువర్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ హస్ బ్లైండెడ్ యూ. అందుకే చెప్తాడు మరి ప్రకటనలో, anoint your eyes, నీ కళ్ళను అభిషేకించుకో, so that you will see the revelation knowledge from the word of God of the season. Anoint your eyes, you can go that. Let me take you to the scripture. లవోదికీయ సంఘముతో మాట్లాడుతున్నాడు అన్నమాట. He is talking to the Laodicea church. Revelation 3:18. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గును కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నీకు దృష్టి కలిగినట్లు కన్నులకు కాటుక పట్టుకోమన్నాడు. దృష్టి కాటుక ఇంగ్లీష్ లో బాగుంటుంది అక్కడ. That thou may be clothed, that the shame of the nakedness not appear, and anoint thine eyes with eye salve, so that thou may see. You need to be anointed so that you can see. So God is telling the church, you are blinded, you are not seeing. May everybody's ears and eyes be anointed. If you receive revelation through, you can see. When you receive revelation, ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క ప్రత్యక్షత వాక్య మర్మములు పొందుకుంటావో నీ కళ్ళు అభిషేకింపడతావు. యూ క్యాన్ సీ నౌ. నువ్వు దేన్ని చూస్తావు అందులోకి మారుతావు. నువ్వు వాట్ ఇమేజ్ యూ సీ, యూ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు యూ. ఆ ప్రతిబింబాన్ని, ఆ ఇమేజ్ని వాక్యం సృష్టిస్తుంది. ద ఇమేజ్ ఆఫ్ ద వర్డ్, రెవల్యూషన్ విల్ గివ్ యూ అన్ ఇమేజ్ అండ్ యూ విల్ సీ ఇట్ అండ్ దెన్ యూ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్. లెట్స్ గో. 2 కొరింథీయులు 4:15-17. ప్రభు అయిన యేసును లేపినవాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనక మాట్లాడుచున్నాము. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను అంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. You see that? The problem outside is increasing the glory in you. The problems is developing the powerful man inside. Tremendous things are going to come out of the church. క్షణమాత్రముండు ఈ చులకని శ్రమ మా కొరకు అంతకంతకు నిత్యమైన మహిమ. ఇప్పుడు ఏ మహిమ రాబోతుందంటే పరలోకంలో కూడా ఉండేటువంటి మహిమ రాబోతుందంట. Mighty glory is going to come out of this pain, this tribulation. 2 కొరింథీయులు 5:17. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. చూడండి, if you are in Christ, you can change everything and renew it. You can bring everything into newness, freshness. మరి వాళ్ళు బట్టలు అంట మాయలేదంట. ఎందుకు? They are being renewed every day. చెప్పులో పాతబడలేదంట. They are getting new every day. ఈరోజు నువ్వు క్రీస్తులో ఉన్నావా? ఏదైనా 10, 20, 40 సంవత్సరాల నుంచి అలాగే ఉండిపోయిందా? Stagnant. God is going to release a fresh anointing. Somebody is going to be fresh from today. ఈ రోజు నుంచి చాలా మంది నూతన సామర్థ్యం పొందుకుంటున్నారు. You are beginning new day. If you are 70, you can begin a new day. Abraham began his new life at 75. He began to be a father at 100. Sarah began to be a mother at 90. She said, I will give my baby milk. She renewed her body to be a young woman. Anybody is in Christ. It's a new creation. ఏది కొత్తది కావాలా? Begin today. Receive it in Jesus' mighty name. నజరేయుడైన యేసయ్యా, ఇదిగో తండ్రి, ఇశ్రాయేలు దేవుడు కునుకడు నీ వాక్యంలో సెలవిచ్చున్నావు. యు ఆర్ ద గాడ్ హూ డజంట్ స్లీప్ అండ్ స్లంబర్. అయ్యా, ఏమో రాత్రి ఏమవుతుందో ఈ కాలంలో అయ్యా నీవు కునుకవు నిద్రపోక నీ బిడ్డలను కాపాడేవారు. అవును, అంతా భయంతో కమ్ముకున్నప్పుడు లార్డ్ ప్రొటెక్ట్ us now. We pray for protection of all the people. మమ్మల్నే కాదయ్యా, ఇదిగో లోకములో అందరినీ కూడా, లోకమంతటా పాపాన్ని మోసుకెళ్ళిపోయావు కాబట్టి లోకములో వారందరినీ మీరు ముట్టి స్వస్థపరచండి. ఇంటెన్సివ్ కేర్లో ఉంటున్న వారిని, అనేక సమస్యలు ఉంటున్న వారిని, అయ్యా రోజు కూలీ చేసుకునేవారు, గృహము లేనివారు, భిక్షగాళ్ళు, అయ్యా ఇదిగో వారందరి కొరకు నీవు అద్భుత రీతిగా వారిని పోషించు దేవుడు. We release angels to help them, plus them. Heal everybody. అనేకులను నీవు తాకండి చీకటి సమయంలో. వ్యూవర్స్, నీ విశ్వాసులు బలపరచండి. ఎవరైతే ఆర్థికంగా బలహీనంగా ఉన్నారో వారిని బలపరచండి. లార్డ్ బ్లెస్ them and heal them. మరందరూ కూడా నీ వాక్యాన్నే చూస్తూ నీ వాక్యములో ఎదుగుతూ ధైర్యముగా ఉండే కృప అందరికీ దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.